మిత్రులారా, ఈరోజు వికారాబాద్ జిల్లా యాలల్ మండలం దౌలపూరు చెన్నారం గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క భూమి సర్వే నంబరు 73లో దాదాపు ఒక 14 మంది రైతులకు గతంలో 70 సంవత్సరాల కింద ప్రభుత్వము పేదల కోసం భూమిని కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండు డిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు యాలల్ మండలంలో దౌలపూర్ శివార్లోని సర్వే నంబర్ 73లో ఉన్నటువంటి 13 మంది రైతులకు సంబంధించిన భూమిని 25 ఎకరాల భూమిని పూర్తిగా రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా ఎర్రమట్టిని తరలించి రైతులకు సంబంధించిన ఎలాంటి సాగు చేసుకోవడానికి వీలు లేకుండా దుర్మార్గంగా దౌర్జన్యంగా ప్రభుత్వం యొక్క భూమిని కబ్జా చేయడం జరిగింది. ఇప్పటికే యాలల్ మండల తహసీల్దార్ గారిని కూడా కావడం జరిగింది. అనేక దఫాలు కూడా ఇటు విషయపైన సమాచారం కూడా పత్రిక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికి కూడా వికారాబాద్ జిల్లా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలాకాలో ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క వికారాబాద్ జిల్లాలో కోడంగల్ దగ్గర ఉన్నటువంటి దౌలపూర్ గ్రామంలో ఇంత దౌర్భాగ్యంగా భూములు గుంజుకోవడం చాలా దుర్మార్గం. గతంలో ఏదైతే ప్రభుత్వం ఇంతకుముందు పరిపాలించిందో ఆ యొక్క ప్రభుత్వం కూడా పేదల భూములు, దళితుల భూములు, బలహీన వర్గాల భూముల యొక్క గుంజుకొని కబ్జా గుంజుకొని ఇబ్బంది పెట్టడానికి రోజు ఆ ప్రభుత్వానికి ప్రజలందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రకంగా పేదల భూములు గుంజుకోవడం సరైనది కాదు. గతంలో ఏదైతే లగచర్లలో కానీ అక్కిపేటలో కానీ ఫార్మసిటీ కంపెనీ పేరుతో అక్కడ భూముల యొక్క రైతుల పక్షాన భూమిస్తుల పక్షాన ఉద్యమాలు చేయడం బట్టి రోజు అక్కడ రైతులకు నష్టపరించడం జరిగింది. అదేవిధంగా తాండూ డివిజన్లోని యాలల్ మండలం దౌలపూర్ గ్రామం అయితే భూములు ప్రభుత్వం గుంజుకున్నదో ఆ యొక్క రైతులకు, ఆ పేదలకు, దళితులకు ఖచ్చితంగా భూమి ఇవ్వాలి. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ప్రస్తుతం ధరకు సంబంధించిన ధర నిర్ణయించి ఆ భూములకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కేవీపీఎస్గా ప్రజా సంఘంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రైతులందరూ ఐక్యం చేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఇస్తామని డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక, ముఖ్యమంత్రి గారు కనుక, అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే గారికి స్పందించకపోతే ఖచ్చితంగా ఆర్డీఓ కార్యాలయం ముందు నిరాదీక్ష చేస్తామని ప్రజా సంఘం తరఫున ప్రభుత్వం డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఒకవేళ ప్రస్తుత ధరను నిర్ణయించి ఆ రైతులకు నష్టపరించాలని ప్రభుత్వం డిమాండ్ ఇస్తా ఉన్నాం. దౌలాపూర్ రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం గుంజుకున్నటువంటి భూమిని తిరిగి రైతులకే ఇవ్వాలని, లేకపోతే గుంజుకున్నట్లయితే ఆ భూమికి సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ప్రభుత్వం అనేక రకాల ఈరోజు చెప్తా ఉంది. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము పరిష్కారం చేస్తామని అనేక సార్లు మీడియా ముఖంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆ ముఖ్యమంత్రి ఇది తన ఇలాకాలోనే, తన యొక్క జిల్లాలోనే ఈరోజు ఈ విధంగా దళితుల యొక్క భూములు గుంజుకోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రభుత్వ నిబంధన ప్రకారం, ఒక చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రభుత్వ అభివృద్ధి కోసం ప్రజల దగ్గర నుంచి భూమి తీసుకున్నట్లయితే భూమి ఇవ్వాలని ఈరోజు చట్టాలు చెప్తున్నాయి. భూమి ఇవ్వకుంటే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం చట్టాలు చెప్తా ఉన్నాయి. ఆ చట్టాలన్నిటి ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజలనే దుర్మార్గంగా దౌర్జన్యం చేసి ఈరోజు భూములు గుంజుకోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి దళితులకు ఏదైతే భూమి గుంజుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి పరిహారం చెల్లించాలని, భూమి ఇవ్వాలని ఈరోజు ప్రజా సంఘాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతులంతా ఐక్యపరిచి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.